ఎపిసోడ్ 241 కన్నీరుకి కారణమేంటి? అమర్నాథ్ పై పోరాటంలో నందిని చూశానని శ్రీనుకి గుర్తొచ్చిన వెంటనే అక్కడి నుండి లేచి గబగబా నంది వైపు పరిగెత్తాడు. కాని అప్పటికే నంది ఆలయం మెట్ల దగ్గరకొచ్చాడు. శ్రీను అది చూడకుండా లోపలికి వెళ్లిపోయాడు. శ్రీను లోపలికి వెళ్లి నంది కోసం అంతా వెతికాడు. కాని నంది ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఆలయం నుండి బయటకొచ్చేసరికి నంది అప్పటికే కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. శ్రీను ఆయాసపడుతూ, నేనెంత మూర్ఖుణ్ణి, అతను బయటకొస్తాడని తెలిసి బయటే వెయిట్ చేయకుండా అనవసరంగా లోపలికెళ్లాను. ఇప్పుడేమో అతను వేరే ద్వారం గుండా బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఉండగా పూజారి కనిపించాడు. అతని దగ్గరికి వెళ్లి, పూజారి గారు, ఇంతకు ముందు ఇక్కడ ప్రార్థన చేసిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? మీరెప్పుడైనా అతన్ని చూసారా అని అడిగాడు. పూజారి అప్పటికే ప్రార్థనలో ఉన్నందువల్ల, క్షమించాలి, మీరు నాకు ఆటంకం కలిగిస్తున్నారు అన్నాడు. ఇక్కడేమో శ్రీను నందిని కలవలేదు. అక్కడేమో మహికి ఆ ఫోటో భైరవికి సంబంధించిందేనా కాదా అనే అనుమానం తీరలేదు. దాంతో చాందిని గది దగ్గరికి వెళ్లి డోర్ కొడుతూ, చాందిని, త్వరగా బయటికి రా, నీకొక విషయం చెప్పాలి అని డోర్ కొడుతూనే ఉంది మహి. నేను చిత్రలేఖతో మాట్లాడాను, తొందరగా తలుపు తెరువు అని అరిచింది మహి. ఆ మాటలు విన్న చాందిని గబగబా వచ్చి తలుపు తెరిచి, ఏమంటున్నావు, ఎప్పుడు మాట్లాడావు అని కంగారుగా అడిగింది. చెప్తా ఆగు, ముందు ఈ విషయం కైలాష్కి చెప్పడం మంచిది అని డోర్ తోసుకుని లోపలికి వెళ్ళింది మహి. డోర్ మూసేసి చాందిని కూడా మహి వెనకాలే వెళ్ళింది. కైలాష్ కా? ఎందుకు అని చాందిని అడుగుతుంటే, చెప్పాలి, చెప్తేనే తనకు ఒక క్లారిటీ వస్తుంది, అండ్ టైం ట్రావెలర్ హెల్ప్ తీసుకుని ఏదైనా చేయగలడు అంటూ అక్కడి నుండి లేచి సరాసరి కైలాష్ దగ్గరికి వెళ్ళింది మహి. వాళ్ళిద్దరూ రావడం చూసి కైలాష్ లేచి కూర్చున్నాడు. మహి వెంటనే, కైలాష్, నేను నీకొక విషయం చెప్పాలి, భైరవిని పట్టుకోవడానికి అది నీకు సహాయపడవచ్చు అంది. కైలాష్ ఆశ్చర్యంగా, భైరవిని పట్టుకోవడానికి ఉపయోగపడేదా? అంటే భైరవి ఆగడాలను అరికట్టే విషయమా అని అన్నాడు. అవును అని మహి తలూపడంతో, అదేంటో తొందరగా చెప్పు మహి అని అడిగాడు. మన పుస్తకాల గదిలో ఏదైనా పుస్తకంలో మామయ్య రోగానికి సంబంధించిన వివరాలు దొరుకుతాయేమో అని అన్ని పుస్తకాలు వెతికాం. అప్పుడు నాకు చిత్రలేఖ పుస్తకం కనిపించింది. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉంది. ఆ ఫోటో నాకు మాత్రమే కనిపించింది. చాందినికి, నందన్నయ్యకు కనిపించలేదు. ఆ ఫోటో మనకేమైనా ఉపయోగపడుతుందేమో అని అంది మహి. అందులో ఏముంది మహి అని అన్నాడు కైలాష్. నేను దాన్ని చాలాసేపు చూడలేకపోయాను, అలా కనిపించేలా మాయమైపోయింది అని చాందిని వైపు చూసింది మహి. అది నిజమే అన్నట్టు చాందిని కూడా తలూపడంతో కైలాష్ ఆశ్చర్యపోయాడు. ఫోటో కనిపించి మాయమవ్వడం ఏంటి? అంటే ఆ ఫోటో నాకేమైనా క్లూ ఇస్తుందా అనుకుని, నేను వెంటనే చిత్రలేఖతో మాట్లాడాలి అని పైకి లేచాడు కైలాష్. ఇటు గుడిలో ఉన్న శ్రీను, పూజారి గారు, మీకు ఆటంకం కలిగిస్తున్నా అని తప్పుగా అనుకోకండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? గుడికి దర్శనం కోసం వచ్చేవాళ్లను మీరు చూస్తుంటారు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి బాగా ఆలోచించి చెప్పండి. నేను ఇతని కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాను. అతను ఇదే ఊళ్ళో ఉండేవాడని నాకు తెలిసింది. మీకేమైనా తెలిస్తే కొంచెం చెప్పండి అని అన్నాడు. పూజారి ఆ ఫోటోను చూస్తూ కొద్దిగా ఆలోచించి, నేనెప్పుడు ఇతన్ని చూడలేదు, ఇతనెప్పుడు ఈ గుడికి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ గుడికి వచ్చిన కొత్త పూజారిని, అందుకే నాకు ఈ ఊరి వాళ్ళు ఎక్కువ మంది తెలియదు. మీరు పాత పూజారిని వెళ్లి కలిస్తే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియచ్చు అని చెప్పాడు. పూజారి మాటలతో శ్రీను ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు నేను పాత పూజారిని ఎలా కనుక్కోవాలి అని ఆలోచించేసరికి శ్రీనుకి నీరసం వచ్చింది. నేను కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత నా పని మొదలు పెడతాను అని చెట్టుకు ఒరికి కూర్చుని అమర్నాథ్ గదిలోంచి తెచ్చుకున్న పుస్తకాన్ని ఓపెన్ చేశాడు. కథ చదవడం మొదలెట్టాడు శ్రీను. అభిరాజ్ అనే అబ్బాయికి తల్లి లేదు. అతను విభూతినాథ్ అనే మంత్రగాడి సంరక్షణలో ఉన్నాడు. అభిరాజ్ ఆ మంత్రగాడిని చూసి, నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలవడం గౌరవం కాదు కదా అని అన్నాడు. విభూతినాథ్ ఆ అబ్బాయి వైపు చూడకుండానే, గురుదేవ్, ఇప్పట్నుంచి నువ్వు నన్ను ఈ పేరుతోనే పిలుస్తావు అని చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ దట్టమైన అడవి మధ్యలోకొచ్చారు. విభూతినాథ్ ఆ బాలుడి వైపు చూసి, ధైర్యం తెచ్చుకో బిడ్డా, ఇప్పట్నుంచి నువ్విక్కడే ఉండబోతున్నావు అని అన్నాడు. ఆ మాటలతో సంతోషించిన అభిరాజ్, గురుదేవ్, ఇప్పట్నుంచి నేను మీ శిష్యుణ్ణి, మీరెలా చెప్తే అలాగే వింటాను అని వినయంగా అన్నాడు. ఇంతలో అడవి మధ్యలోని ఒక మైదాన ప్రాంతానికి చేరుకున్నారు.
అప్పటికే అక్కడ అగ్నిగుండం కాలుతోంది. ఆ గుండం చుట్టూ మిగతా మంత్రగాళ్లు కూర్చున్నారు. ఆ మంత్రగాళ్ల మధ్యలోకి వెళ్లిన విభూతినాథ్, మిత్రులారా, ఈ అబ్బాయి ఈ రోజు నుంచి నా శిష్యుడు. మీరందరూ దయచేసి గుంపుగా వచ్చి చేయవలసిన పనిని మొదలు పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నాను అని అన్నాడు. అంతే, అభిరాజును మంత్రగాడిగా చేసే పని మొదలైంది. మిగతా మంత్రగాళ్లు వేసుకున్నట్టుగానే అభిరాజ్కి కూడా బట్టలు వేశారు. అందరూ మంత్రాలు చదువుతూ అభిరాజ్ని ఒక దగ్గర కూర్చోబెట్టి అతని చుట్టూ తెల్లటి ముగ్గుతో ఒక సర్కిల్ గీశారు. ఆ తర్వాత అభిరాజ్ చుట్టూ కొద్దిసేపు ప్రదక్షిణలు చేశారు. తరువాత ఒక్కొక్కరుగా వెళ్లి ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చున్నారు. ఇంతలో మంత్రగాళ్లలో నుంచి ఒక అతను లేచాడు. అతను చాలా పెద్దగా, చాలా అనుభవం ఉన్నవాడిలాగా అభిరాజ్కి కనిపించాడు. అతను అభిరాజ్ దగ్గరకొచ్చి, విభూతినాథ్, మీరు ఈ చిన్న పిల్లవాడిని మీ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ అబ్బాయి మీ విద్యార్థిగా ఉండటానికి, తన సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇందులో భాగంగా పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నాడా అని అన్నాడు. అభిరాజ్ అంతా వింటున్నాడు, కానీ ఆ మంత్రగాడు ఏమంటున్నాడో అతనికేం అర్థం కాలేదు. అభిరాజ్ ఏమీ మాట్లాడక ముందే విభూతినాథ్ మాట్లాడుతూ, అవును, ఇతను చాలా తెలివిగలవాడు. ఇతన్ని మీరు పరీక్షించండి. తనని తాను నిరూపించుకుంటాడు అని చెప్పి అభిరాజ్ దగ్గరికి వెళ్లి, చూడు బాబు, పరీక్ష ఏదైనా సరే నువ్వు గట్టిగా నిలబడు. ఆ సమయంలో మీ అమ్మని చంపిన వారిని గుర్తు తెచ్చుకో. నువ్వు ఓడిపోతే చనిపోయినట్టే లెక్క అన్నాడు. అలా అనకండి గురువుగారు, మీ నమ్మకాన్ని వమ్ము చేయను. ఎలాగైనా పరీక్షలో గెలుస్తాను అన్నాడు అభిరాజ్. అదంతా విన్నాక విభూతినాథ్ తన స్థలానికి తిరిగి వెళ్ళాడు. అప్పుడు ఆ ముసలి మంత్రగాడు, అద్భుతం, మీకోసం అందరూ ప్రణాళిక సిద్ధం చేసి పెట్టారు. నువ్వు అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ దాంట్లో నిప్పులు వేయాలి. నీ చేతిలో ఒక కుంపటి పెట్టుకుని తిరగాలి అని అన్నాడు. గురువు చెప్పిందంతా వినేసరికి అభిరాజ్కి చాలా భయం అనిపించింది. నేనిదంతా చేయలేను అని మనసులో అనుకుని లోపల చాలా భయపడ్డాడు. కాని వెంటనే విభూతినాథ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. అమ్మను చంపిన వాళ్లని గుర్తు తెచ్చుకొని కోపంగా, పౌరుషంతో, నేనిదంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దాంతో పుస్తకంలోని మొదటి భాగం పూర్తయింది. అదంతా చదివాక, ఇంతలా పగ తీర్చుకోవాలనే కోరికను నేనెక్కడా చూడలేదు. ఆయన చాలా బాగుంది అని ఆశ్చర్యపోయాడు. మరోవైపు త్రిశూలపురం నుండి కారులో వెళ్తున్నాడు నంది. కొంత దూరం వెళ్ళాక అతనుకు ఆలోచన వచ్చింది. నేనేమైనా మర్చిపోయానా అనుకుని ఏం మర్చిపోయాడో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంతలో గౌతమ్ని, గోమతిని కలుసుకోవాలన్న విషయం గుర్తొచ్చి కార్ని అటువైపు తిప్పాడు. 15 నిమిషాల్లో గోమతి ఇంటికి చేరుకున్నాడు. కారు దిగి చూస్తే తలుపు మూసి ఉండడంతో గోమతి, గోమతి అని తలుపు తట్టాడు. ఆ పిలుపు వినగానే వచ్చింది నంది అని అర్థం చేసుకున్న గోమతి ఒక్కసారిగా పైకి లేచి తలుపు తీసింది. ఆమె వెనకాలే ఉన్న గౌతమ్ నందిని చూసి చిన్న నవ్వు నవ్వాడు. అతన్ని పిలిచిన నంది అతను దగ్గరికి రాగానే ఎత్తుకొని, గోమతి, నేను కొన్ని రోజులు ఊళ్ళో ఉండడం లేదు. మీకెలాంటి సమస్య ఉన్నా మా ఇంటికి వెళ్ళండి. అక్కడ చాందిని, మహి, కైలాష్ ఉన్నారు. నేను మా మావయ్య కాశీనాథ్ ఆరోగ్యం కోసం అవసరమయ్యే శివపుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు, కాబట్టి జాగ్రత్త అని అన్నాడు. ఆ మాటలన్నీ విని సరే అన్నట్టు తలూపింది గోమతి. దాంతో గౌతమ్ని కిందికి దించి అతని చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు నంది. ఆ తర్వాత గోమతి వైపు తిరిగి, గోమతి, మా మావయ్య మాటల్ని మనసుకు తీసుకోకండి. వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి ముందుకు కదిలాడు నంది. కారులోకి ఎక్కుతుండగా, నందిగారు, నాకు అపర్ణ గురించి తెలిసింది అని చెప్పింది గోమతి. ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు నంది. ఇటు గోమతి కూడా ఏమీ మాట్లాడలేదు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం రాజ్యమేలింది. ఆ మౌనంలోనే కార్ స్టార్ట్ చేసి బాయ్ అంటూ చేయి ఊపాడు నంది. గోమతి కూడా చేయి ఊపుతూ కార్ కనబడకుండా పోయేంత వరకు చూస్తూనే ఉంది. కార్ పూర్తిగా కనిపించడం మానేశాక ఆమె కళ్లల్లోంచి నీళ్లొచ్చాయి. అవెందుకొచ్చాయో ఆమెకు కూడా అర్థం కాలేదు. చీర కొంగుతో వాటిని తుడుచుకుంటూ గౌతమ్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది గోమతి. ఇటువైపు కారులో వెళ్తున్న నంది మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. గోమతి, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, కానీ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను అనుకుంటూ కారు నడిపిస్తున్నాడు. ఇక్కడ గుడి దగ్గర ఉన్న శ్రీను చీకటి పడడంతో, నేనిక్కడే ఉండడం వల్ల సమయం వృధా అవుతుంది,
నేను వెంటనే వెళ్లి ఆ పాత పూజారిని వెతకాలి అనుకుంటూ తన సామానంతా సర్దుకుని గుడివైపు చూసేసరికి లోపల పెద్ద గుంపు కనిపించింది. దాంతో ఆశ్చర్యపోయి అటువైపు వెళ్ళాడు. అక్కడ అప్పటికే పూజ మొదలైంది. కాసేపు అయ్యాక పూజ పూర్తయిపోయింది. అందరూ ప్రసాదాలు తీసుకున్నారు. సాయంత్రం అయిపోవడంతో మెల్లమెల్లగా చీకటి ప్రవేశిస్తోంది. అప్పుడే సమయం 6 గంటలవుతున్నట్టు గుడిలోని గడియారం 6 సార్లు మోగింది. అంతే, అందరూ పరుగు పరుగున గుళ్ళో నుండి పరిగెడుతున్నారు. వాళ్ళని చూసిన శ్రీను ఆశ్చర్యపోయి అలా పరిగెడుతున్న వారిలో నుండి ఒకరు నాపి, ఏమైంది, అందరూ అలా కంగారుగా పరిగెడుతున్నారేంటి అన్నాడు. మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటా. ఈ ఊళ్ళో 6 దాటిన తర్వాత భైరవి తిరుగుతుంది. అందుకే ఎవరూ బయట తిరగరు. అందరూ ఇండ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. మీరు కూడా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళండి అని అన్నాడు. అది వినగానే ఊళ్ళోకొచ్చినప్పుడు బోర్డు మీద కనిపించిన విషయం గుర్తొచ్చింది. ఇంతలో అందరూ ఇళ్లలోకి వెళ్లిపోయారు. కాసేపటికి గుడంతా ఖాళీ అయిపోయింది. ఎలాగైనా ఊళ్ళోకి వెళ్లి ఆ పూజారిని వెతకాలి అనుకున్నాడు శ్రీను. అందరూ వెళ్ళాక ఒక కర్ర తీసుకొని కింద నేల మీద దుమ్ములో 5 నక్షత్రాలను గీశాడు. నక్షత్రాల మధ్యలో ఒక బాణం గీశాడు. అక్కడే పాత పూజారి గురించి రాశాడు. అప్పుడు వెంటనే ఆ బాణం పూజారి ఎటువైపు ఉన్నాడో ఆ వైపు మళ్ళింది. వెంటనే శ్రీను సంతోషంగా, నాకు దారి తెలిసిపోయింది, నా సగం సమస్యలు పరిష్కారం అయిపోయినట్టే అని నవ్వాడు. పాత పూజారిని శ్రీను కలుసుకుంటాడా? శివపుష్పాన్ని నంది తీసుకొస్తాడా? ఏం జరగనుంది? ఎపిసోడ్ 242 పుస్తకంలో చిక్కుముడి. సాయంత్రం 6 గంటలవడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోతుండగా నేల మీద చుక్కలు గీసి వాటి పక్కనే బాణం గీసి ఆ బాణం గుర్తు ఎటువైపు చూపిస్తుందో అటువైపు కదిలాడు శ్రీను. ఆ దారిలో అతను తప్ప ఎవ్వరూ లేరు. వీధి దీపాల వెలుగులో ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. అలా నడుస్తున్న శ్రీను కొంతసేపటికి ఆలయం నుండి ప్రధాన కూడలికి చేరుకున్నాడు. ఇంతలో అక్కడ వాతావరణం అంతా చల్లగా మారిపోవడంతో, అరే, ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోయి కొన్ని మీటర్లు నడుస్తూ ముందుకు వెళ్ళాడు. ఇంతలో తనను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. వెనక ఎవరూ కనిపించలేదు. కాని కొంత దూరంలో వీధి దీపాల కింద ఏదో నీడ కదిలినట్టు అనిపించింది. ఊరి వాళ్ళెవరైనా అక్కడ ఉన్నారేమో అనిపించింది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊరి పూజారి గురించి చెప్తారు కదా అనుకొని మెల్లగా అటువైపు నడిచాడు.